కలిగిన ఒలివ మొక్కలు ఎటు రీతిగా అయితే పెరుగుతాయని దేవుని వాక్యం సెలవిస్తుందో అదే రీతిగా సంఘమైన వారందరూ కూడా దేవునిలో నీరు కట్టిన తోట వలె దేవుడు చేయబోతున్నాడు. నమ్మిన వారు హల్లెలూయా చెప్తాం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు గొప్ప దేవుడు అండి. మరి ఒక్కొక్కరికి ఒక వాగ్దానం దేవుడు ఇచ్చారు. దానిని బట్టి అది చదివి దయచేసి పక్కన పెట్టడం కాదు, కానీ ప్రతిదినం ప్రార్థన చేయండి. ప్రభువా, నువ్వు ఇచ్చిన మాట నా జీవితంలో నెరవేర్చు, ఆ కార్యాన్ని మా పట్ల జరిగించి మేము నీ కొరకు సాక్ష్యం చెప్పు రీతిగా మమ్మల్ని బలపరచండి అని ప్రార్థన చేయండి. దేవుడు మీ జీవితాలలో ఆయన ఇచ్చిన వాగ్దానాన్ని నెరవేర్చడానికి ఆయన సమీపంగా ఉన్నాడు. ఆయన సమీపంగా ఉండి ప్రతి వారిని కూడా ఆయన అభివృద్ధిలోనికి తీసుకురాబోతున్నాడు. ఈ 2 వాదానికి కారణంగా దేవుడు మార్చబోతున్నాడు. గడిచిన రాత్రి మనం విన్న దేవుని వాక్యంలో ఆయన నిత్య ఆనందాన్ని, దేవుని సన్నిధిలో ఉన్న సంతోషాన్ని ప్రజలైన వారికి ఇవ్వాలని దేవుని వాంఛ, దేవుని కోరిక, దాన్ని ఆశీర్వాదాన్ని ఈ నూతన సంవత్సరంలో బలమైన రీతిలో పొందుకోవాలంటే పట్టుదల కలిగి మనం ప్రార్థన చేయవారుగా ఉండాలి. దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేద్దాం. పరిశుద్ధ గ్రంథం ఉన్న వారందరూ తెరిచినట్లయితే 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 2 క్రీస్తునందు ఉన్న ఎడల వాడు నూతన సృష్టి, పాతవి గతించును, ఇదిగో క్రొత్త వాయువు. చాలండి దేవుని వాక్యంలో మనం చదువుతున్నాం. అపోస్తలుడైన పౌలు కొరింథీ సంఘానికి రాస్తూ అంటున్నాడు, కాగా ఎవడైనాను క్రీస్తు నందున్న ఎడల వాడు నూతన సృష్టి. ఎవరైతే క్రీస్తులో ఉంటారో వారు నూతన సృష్టిగా మార్చబడతారు. అంటే క్రీస్తులో లేకపోతే వారు నూతన సృష్టి కాదా అనే సందేహం మీకు కలగవచ్చు. కాదు, క్రీస్తులో ఉంటే మాత్రమే నూతన సృష్టిగా నీవు దేవుని చేత పిలువబడతావు. క్రీస్తులో మనం ఎదిగినప్పుడు, క్రీస్తులో మనము నాటబడినప్పుడు, క్రీస్తులో మనము సహవాసము కలిగి జీవించినప్పుడు నూతనమైన వ్యక్తిగా నువ్వు ప్రతి దినము కూడా జీవించగలుగుతావు. దేవుని వాక్యము తేటగా మాట్లాడుతుంది. క్రీస్తునందు ఉన్నవారు మాత్రమే నూతన సృష్టి అని పిలువబడతారు. ఒకవేళ క్రీస్తులో నీవు లేకపోతే మరొక మాట కూడా ఉన్నది. అది ఏంటి అంటే నువ్వు పాత వ్యక్తివి, నూతనమైన వ్యక్తివి కాదు. మనం నూతన సంవత్సరంలో ప్రవేశించాము. మరి జనవరి 1వ తారీఖున దేవుని మందిరంలో మనం దేవుని ఆరాధన చేస్తున్నాం. అయితే గడిచిన సంవత్సరంలో ఏదైతే నువ్వు కలిగి జీవించావో దాని విషయంలో పరిశుద్ధాత్ముడు మాట్లాడుతున్నాడు. నీవు క్రీస్తునందు జీవించాలి. క్రీస్తునందు ఉన్న నీవు నూతన సృష్టిగా మార్చబడతావు అని దేవుని వాక్యం అంటుంది. క్రీస్తులో మనం జీవించినప్పుడే నూతన సృష్టిగా మార్చబడతాం. మరి గడిచిన సంవత్సరంలో మరి నీ ప్రవర్తన ఎలా ఉన్నప్పటికీ కూడా, దేవునిలో నీ యొక్క విధానం ఎలా ఉన్నప్పటికీ కూడా పరిశుద్ధాత్మ దేవుడు అంటున్నాడు, ఇవిగో అవన్నీ కూడా పాత క్రియలు, అవన్నీ కూడా పాత ప్రవర్తన, అవన్నీ కూడా పాత తలంపులు అని దేవుడు అంటూ నీవు నూతన సృష్టిగా మార్చబడాలి అని అంటున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. నూతన సృష్టిగా మనం మార్చబడినప్పుడు పాతవన్నీ గతించిపోతాయి. నూతనమైన వ్యక్తులుగా ఒక వ్యక్తి మారితే, తన తలంపులు మారిపోతే, తన ప్రవర్తన మారిపోతే ఆ వ్యక్తి పాత స్థితిని లేకపోతే పాత అలవాట్లను గూర్చి ఎన్నడూ ఇక ఆలోచించడు, ఎన్నడూ ఇక వాటి జోలికి పోడు, ఎన్నడూ వాటిని తన మనసులోనికి తలంపులోనికి కూడా రానివ్వడు. ఎందుకనంటే అవి గతించిపోయాయి అంటుంది దేవుని వాక్యం. ఆ పాతవన్నీ కూడా గతించిపోయాయి. ఎందుకనంటే నూతన సృష్టిగా నీవు దేవుని చేత మలచబడినావు కనుక. హల్లెలూయా, హల్లెలూయా. నూతన సృష్టిగా మనం దేవుని చేత మలచబడినప్పుడు ఇక పాత వాటితో మనకు పని లేదు, పాత క్రియలతో పని లేదు, పాపపు క్రియలతో పని లేదు, పాపపు చేష్టలతో పని లేదు, పాపపు రీతిని కలిగి జీవించుటకు ఎంత మాత్రమే కూడా పని లేదని దేవుని వాక్యం చెప్తుంది. ఎందుకనంటే మనము క్రీస్తులో బ్రతుకుతున్నాము కనుక. ఎవరిలో బ్రతుకుతున్నామండి? క్రీస్తులో. క్రీస్తులో జీవించిన వారు అన్ని విధాలుగాను కూడా నూతనమైన విధానంలో ఉంటారు. నూతనమైన రీతిలో వారి యొక్క జీవన శైలి ఉంటుంది. అందుకే దేవుడు అంటున్నాడు, పాతవి గతించిపోయాయి, ఇదిగో క్రొత్తవాయాయి. క్రొత్తవిగా దేవుడు మార్చుకుపోతున్నాడు. పాత వ్యక్తిగా ఇంకెన్నడూ కూడా జీవించకూడదు. పాత క్రియలను విసర్జించి నూతన వ్యక్తిగా మార్చబడాలి ఈ నూతన సంవత్సరంలో. దేవుని బిడ్డలారా,
మనము గడిచిన వారం విన్నాము. ఒకవేళ దేవుని సన్నిధిలో నీవు వెనకబడి ఉన్నావేమో, దేవుని యొక్క విధేయతలో వెనకబడి ఉన్నావేమో, దేవునికి ఇచ్చే మహిమ విషయంలో వెనకబడి ఉన్నావేమో, దేవుని అన్ని విషయాలలోనూ కూడా నువ్వు వెనక పెట్టి లోకములో తిరిగావేమో గడిచిన సంవత్సరం అంతా కూడా. కానీ పరిశుద్ధాత్మ దేవుడు అంటున్నాడు, ఈ నూతన సంవత్సరంలో ఈ మొదటి దినాన పాతవన్నిటినీ నువ్వు విడిచిపెట్టి నూతన సృష్టిగా మార్చబడాలి. నూతన సృష్టిగా మార్చబడిన నీలో ప్రతిదీ కూడా నూతన క్రియలను, నూతన కార్యాలను చూడడానికి దేవుడు కృపదాయం చేస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. దేవునిలో ఎదగాలి ఈ దినం నుండి అంటున్నాడు దేవుడు. ఈ దినం నుండి ప్రతి వారిని కూడా పరిశుద్ధాత్ముడు బలపరుస్తున్నాడు. నీవు పాత వ్యక్తిగా ఇంకెన్నడూ జీవించకూడదు. పాత తలంపులతో నువ్వు ఎన్నడూ ఉండకూడదు. పాతవన్నీ కూడా గతించిపోయాయి. 2024 హల్లెలూయా నూతన వ్యక్తిగా దాని క్రియలతో కూడా మీరు పరిత్యజించి జ్ఞానము కలుగు నిమిత్తము దాన్ని సృష్టించిన వారి పోలిక చొప్పున నూతన పరచబడుచున్న నవీన స్వభావము ధరించుకొని ఉన్నారు. చాలండి. దేవుని వాక్యంలో మనం చదువుతున్నాము. కొలసీలకు రాసిన పత్రికలో అపోస్తలుడైన పౌలు గారు అంటున్నారు, 3వ అధ్యాయము 9వ వచనము, ఒకరితో ఒకడు అబద్ధమాడబడి ఏలయనగా ప్రాచీన స్వభావమును దాని క్రియలతో కూడా మీరు పరిత్యజించాలి. దేవుడు అంటున్నాడు కదా, ఒకరితో ఒకడు అబద్ధము ఆడకూడదు. అబద్ధము దేంతో మానవులు పలుకుతారని? చెవులతోనా, కళ్ళతోనా? నోటితో. మరి దేవుడు అంటున్నాడు, ఈ నూతన సంవత్సరం నుండి మార్చబడిన వ్యక్తివైన నీవు నీ నోటితో పరిశుద్ధమైన పలుకులు మాత్రమే పలకాలి. ప్రేమపూర్వకంగా నిండిన మాటలే నీవు పలకాలి. అయ్యో ఇతరులను గాయపరిచే రీతిగా కాదు, ఇతరులను దుఃఖపెట్టే రీతిగా కాదు, మరి ఎన్నడూ కూడా పాత క్రియలను కలిగి జీవించుట కాదు. కానీ దేవుడు మాట్లాడుతున్నాడు కదా, ఒకరితో ఒకడు అబద్ధం ఆడకుడి. ఈ పెదవులు ఏవైతే ఉన్నాయో ఇవి పరిశుద్ధ పెదవులై దేవుడిని ఆరాధించు. నీ పెదవుల నుండి వచ్చే ప్రతి మాట కూడా పరమందున దేవుడు వింటున్నాడు. పరిశుద్ధమైన పెదవులు కలిగి దేవుణ్ణి మనము ఆరాధన చేయాలి. ఇదే పెదవులతో ప్రార్థన చేస్తూ, ఇదే పెదవులతో మాటలకు అర్థాన్ని గ్రహించలేని స్థితిలో వివేకాన్ని కోల్పోయి మానవులు, స్త్రీ పురుషులు మాట్లాడుతూ ఉంటారు. కానీ ఉదయకాల సమయం పరిశుద్ధాత్ముడు అంటున్నాడు కదా, ఒకరితో ఒకరు అబద్ధం ఆడద్దు, ఒకరితో ఒకరు కళ్ళల మాటలు ఆడకూడదు. ప్రేమపూర్వకమైన మాటలు మనము మన పెదవుల వెంబడి రానివ్వాలి. హృదయపూర్వకంగా దేవుని మన పెదవులతో మనము స్తుతించాలి. అయితే దేవుని వాక్యలో మనం తేటగా చదువుతున్నాం, ప్రాచీన స్వభావం దాని క్రియలతో కూడా మీరు పరిత్యజించాలి. ప్రాచీన స్వభావం అనగా పాత జీవితము, పాత స్వభావము, దానిని పూర్తిగా నువ్వు విడిచిపెట్టాలంటుంది దేవుని వాక్యం. నూతన సంవత్సరంలో ప్రవేశించిన మనమందరము కూడా నూతన సృష్టి అనేది, నూతన యెరూషలేములో ప్రవేశించడానికి ప్రతి దినము కూడా దేవునిలో ఎదగాలి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నూతన సృష్టిగా ఎవరైతే జీవిస్తారో వారే నూతన యెరూషలేము అనబడే పరలోక పట్టణంలోనికి ప్రవేశించగలుగుతారు. నూతన యెరూషలేము దేవుడు మన కొరకు సిద్ధపరిచాడు. ఆ పరలోక పట్టణంలో మనం ప్రవేశించాలి అని అంటే పాత స్వభావం కలిగి మనము పరలోక పట్టణంలోనికి ప్రవేశించు. పాత క్రియలతో, పాత చెడిపోయిన హృదయముతో మనము నూతన యెరూషలేము అనే పట్టణంలోనికి ప్రవేశించలేనంత మాత్రము కూడా దేవుడు అంటున్నాడు, ప్రాచీన స్వభావాన్ని విడిచిపెట్టు, నీ పాత జీవితాన్ని విడిచిపెట్టు, నీ పాపపు జీవితాన్ని విడిచిపెట్టు, సంపూర్ణంగా నాలో కడిగేసుకో, సంపూర్ణంగా నాలో దాన్ని నా సన్నిధానంలో విడిచిపెట్టి నూతన వ్యక్తిగా మార్పు చెందు. ముఖ్యంగా నీ పెదవులను, నీ హృదయాన్ని, నీ దేహాన్ని నా కొరకు పరిశుద్ధంగా నిలిపి నాలో నడుచుకో అంటున్నాడు దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. ఎప్పుడైతే పరిశుద్ధ హృదయం నువ్వు కలిగి ఉంటావో పవిత్రమైన మాటలే మనం పలకగలుగుతాం. నీ హృదయంలో నుండి వస్తాయి మాటలు. నీ హృదయము పరిశుద్ధంగా ఉంటే, నీ హృదయం మంచిగా ఉంటే, నీ హృదయంలో క్రీస్తు వారు ఉంటే, నీ పెదవుల వెంబడి ప్రేమపూర్వకమైన మాటలు, అయ్యో ఇతరుల పైన దయ చూపించే మాటలు, ఇతరులకు మంచి చేసే మాటలు, ఇతరుల పట్ల కనికరము కలిగిన మాటలు, పరమందున్న తండ్రిని నీ పెదవులతో, నీ ప్రార్థనతో
నీవు బ్రతిమలాడుకునే రీతిగా ఉండగలుగుతావు. దేవుని వాక్యంలో మనం చదువుతున్నాము, ఒకరితో ఒకరు అబద్ధములు పలకకూడదు, అవి మన నోటి వెంటే వస్తాయి. అటువంటి అపవిత్రపు మాటలను మనం ఎన్నడూ కూడా పలికే వారముగా ఉండకూడదు. నీ దేహము, నీ ఆత్మ, నీ శరీరము అంతయు కూడా నూతనముగా మార్చబడి దేవుని యొక్క పరలోక పట్టణంలో ప్రవేశించడానికి ప్రతిదినము మనల్ని మనము సంసిద్ధపరచుకోవాలి. ఒక ఊరు ప్రయాణమై మనం వెళ్తున్నామంటే ప్రతిదాన్ని ఏ విధంగా అయితే సిద్ధపరచుకుంటామో ముందుగానే, అదే రీతిగా పరమందున్న దేవుని యొక్క పరలోక పట్టణానికి మనం ప్రయాణం చేయబోతున్నాము. దేవుని రెండవ రాకడలో ఆయన దగ్గరకు చేర్చబడబోయే ముందు ఈ భూమి మీద నువ్వు చేయవలసిన పని ఏంటి అంటే, నీ ప్రాచీన స్వభావాన్ని విడిచిపెట్టేయాలి, నీ పాత జీవితాన్ని విడిచిపెట్టేయాలి, నూతన వ్యక్తిగా మార్చబడి ఆ క్రియలన్నిటినీ కూడా దేవునిలో విడిచిపెట్టి పవిత్రమైన పెదవులతో పూర్ణ హృదయముతో దేవుని ఆరాధించాలి. అప్పుడే మనము నూతన సంవత్సరంలో దేవుడు చేసే కార్యాలను సంపూర్ణంగా అనుభవించగలుగుతాము, సంపూర్ణంగా దేవుని ద్వారా తీసుకోగలుగుతాము. ఇక పాపం మనలో పెట్టుకుని, ఇక అపవిత్రమైన పెదవులను కలిగి దేవునిలో ప్రార్థన చేస్తున్నాం అనుకుంటే అది నిన్ను నీవు మోసపుచ్చుకుంటున్నావు అంటుంది దేవుని వాక్యం. దేవుని ఆశీర్వాదాలను నీవు దూరం చేసుకుంటున్నావు అని పరిశుద్ధాత్మ దేవుడు నీతో మాట్లాడుతూ ఉండగా, దేవుని బిడ్డలారా, పాత జీవితాన్ని పరిత్యజించి జ్ఞానము కలుగు నిమిత్తము దానిని సృష్టించిన వారి పోలిక చొప్పున నూతన పరచబడుచున్న నవీన స్వభావమును ధరించుకుందుము. జ్ఞానము కలుగు నిమిత్తం అంటుంది దేవుని వాక్యం. జ్ఞానం ఎక్కడ ఉంది ఈ లోకంలో? పెద్ద పెద్ద డిగ్రీలు, పెద్ద పెద్ద కాలేజెస్లో చదివితే జ్ఞానం రాదు, వస్తుంది. ఆ జ్ఞానం అంతా ఈ లోకపరమైనది. కానీ ఉదయకాల సమయంలో దేవుడు నీతో బోధిస్తున్న జ్ఞానము పరమందు ఉన్న యేసుక్రీస్తును గురించిన జ్ఞానము. దేవుని వాక్యం అంటుంది, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట జ్ఞానమునకు మూలం. జ్ఞానమునకు మూలం. దేవుని యందు భయభక్తులు కలిగి ఉండుటే జ్ఞానానికి మూలం. ఎంత చదివినా, ఎంత పేరు ప్రఖ్యాతులు ఈ లోకంలో సంపాదించినా క్రీస్తు యందు భయభక్తులు కలిగి లేకపోతే అవన్నీ కూడా వ్యర్థం, ఎందుకు కూడా పనికిరానిది. అందుకే దేవుడు అంటున్నాడు, జ్ఞానము కలిగి సృష్టించిన వాని పోలిక చెప్పున, మనల్ని సృష్టించిన దేవుని పోలిక చెప్పున మనము మార్చబడాలి, దేవుని పోలికలోనికి మనము రావాలి. మరి రూపాంతర కొండ పైన యేసుక్రీస్తు ప్రభువు వారు దేవుని వెలుగు చేత నింపబడినప్పుడు శిష్యులందరూ కూడా మూర్ఛపోయారు దేవుని వెలుగును చూసి. వారు దేవుని మహాప్రకాశమానమైన వెలుగును కనులారా చూసి తట్టుకోలేకపోయారు. రూపాంతర కొండ పైన దేవుని మహిమను వారు కనులారా చూశారు. అదే రీతిగా తండ్రి అయిన దేవుని పోలికను కుమారుడైన క్రీస్తు ప్రభువు వారు స్వతంత్రించుకున్నట్టుగా, సొంతం చేసుకున్నట్టుగా నీవు నేను కూడా ఈ నూతన సంవత్సరంలో దేవుని పోలికను కలిగి నడుచుకోవాలి. హల్లెలూయా, హల్లెలూయా. మీరు అనుకోవచ్చు, దేవుని పోలికగా మనం ఎలా నడుచుకోగలుగుతాం? నేను నా తల్లి పోలిక కలిగి ఉంటాను, నేను నా తండ్రి పోలిక కలిగి ఉంటాను అని భూమి మీద మానవులు చెప్తా ఉంటారు. సహజమే తల్లి తండ్రి పోలిక కలిగి ఉండడం. కానీ బైబిల్ గ్రంథం చెప్తుంది, నీవు యేసుక్రీస్తుని పోలి నడుచుకోవాలి. యేసుక్రీస్తుని పోలి ప్రతి విషయమందును కూడా ముందుకు కొనసాగే బిడ్డగా ఉండాలి. యేసుక్రీస్తుని పోలి నడుచుకోవడం అంటే ఏంటంటే ఇతరులను ప్రేమించటం, ఇతరులను క్షమించటం, ఇతరుల పట్ల ప్రేమ కలిగి క్రీస్తును మాదిరిగా ఇతరులకు చూపించటం, పరిశుద్ధమైన జీవితము కలిగి ఈ లోకానికి వెలుగై జీవించడమే క్రీస్తును పోలి నడుచుకోవటం అంటే. హల్లెలూయా, హల్లెలూయా. క్రీస్తును పోలి మనము నడుచుకోవాలి. అలా నడుచుకున్నప్పుడు మనము నూతన పరచబడతాం, నవీన స్వభావాన్ని ధరించుకుంటాం. మన శరీరం మీద వస్త్రాలను ధరించిన రీతిగా నీ హృదయము నవీన స్వభావాన్ని ధరించుకోవాలి. నీ అంతరాత్మ నవీన స్వభావాన్ని ధరించుకోవాలి. అది పైకి కనిపించదు. ఆ నవీన స్వభావాన్ని ఎప్పుడు నువ్వు ధరించగలుగుతావనంటే దేవుని సన్నిధానంలో పరిపూర్ణంగా నిన్ను నీవు దేవునికి అప్పగించుకున్నప్పుడు మాత్రమే. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి నిన్ను నువ్వు పరిపూర్ణంగా అప్పగించుకున్నప్పుడు ప్రతి విషయంలోనూ కూడా నువ్వు తగ్గిపోతావు. ప్రతి విషయంలోనూ కూడా నిన్ను నువ్వు తగ్గించుకుంటావు. అయ్యో నేను దేవుని బిడ్డను, ఇట్టి క్రియలు నాకు తగవు. అయ్యో నేను దేవుని కుమార్తెను, నేను దేవుని కొరకే బ్రతకాలి అనే తలంపు కలిగి నీ మనసంతా కూడా నవీన స్వభావంతో నింపబడినదై
దేవుని పోలికగా నడుచుకునేవారుగా స్త్రీ పురుషులు ఉంటారు. దేవుని బిడ్డలారా, దేవుని వాక్యము మనతో మాట్లాడుతుంది. ప్రాచీన స్వభావాన్ని విడిచిపెట్టి దేవుని పోలికను ధరించుకుని నవీన స్వభావము గలవారమై దేవుని ఆరాధించాలి ఈ నూతన సంవత్సరంలో. అలా చేస్తే తప్ప మనము దేవునిలో ఉన్న సంపూర్ణ ఆశీర్వాదాన్ని పొందుకోలేము. దేవునిలో ఉన్న నిత్యానందాన్ని నువ్వు తీసుకోలేవు. దేవుని బిడ్డలారా, నూతన సృష్టి అనంటే సమస్తము కూడా మారిపోయి, సమస్తము కూడా నూతనముగా చేయబడి దేవునిలో ఇంకా ఇంకా బలవంతుడుగా ఎదగడమే నూతన సృష్టి అనంటే. నీ తలంపులలో మార్పు రావాలి, నీ క్రియలలో మార్పు రావాలి, నీ హృదయ ఆలోచనలో మార్పు రావాలి, నీ మాటలలో మార్పు రావాలి, నీ చూపులో మార్పు రావాలి. ప్రతి విషయంలోనూ కూడా మార్పు చెంది నీ హృదయాన్ని క్రీస్తుకు మాత్రమే ఇచ్చి నూతనమైన వ్యక్తిగా దేవుని ఆరాధించాలి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నా హృదయాన్ని పూర్తిగా నేను యేసయ్యకు ఇవ్వలేనండి, కొంచెమే ఇవ్వగలుగుతాను అని అంటే సాతాను అంటాడు కదా, ఆ కొంచెం నాకు ఇచ్చేయను అంటాడు. ఏమంటాడండి? కొంచెమే యేసయ్యకి ఇస్తానంటున్నావు కదా, ఆ మిగిలిన సగం ఏదైతే ఉన్నదో నాకు ఇచ్చే అంటాడు సాతాను గాడు. పక్కనే నిలబడతాడు, ప్రోత్సహిస్తాడు, నీ కంటికి ఆశలు చూపిస్తాడు, నీ హృదయాన్ని కలవరపరిచే రీతిగా సాతాను నిన్ను బలహీనపరుస్తాడు. ఏదో కొంచెం యేసయ్యకి ఇస్తానని దేవుని మందిరంలో వాక్యం విన్నప్పుడు నువ్వు ఒప్పుకున్నావు కదా, ఇంకా కొంచెం ఉంది కదా, ఇంకా కొంచెం ఖాళీ ఉంది కదా నీ మనసు, నీ హృదయం, అది నాకు ఇచ్చే, అది నాకు ఇచ్చేస్తే పూర్తిగా నేను నిన్ను నా సొంతం చేసుకుంటాను, నేను పూర్తిగా నరకంలోనికి నేను తోసివేస్తాను అంటాడు సాతాను. కానీ ప్రియ దేవుని బిడ్డలారా, ఉదయకాల సమయంలో పరిశుద్ధాత్ముడు మాట్లాడుతున్నాడు. నూతన స్వభావాన్ని నువ్వు ధరించుకుంటే, నూతన వ్యక్తిగా నువ్వు మార్చబడితే, నీ హృదయం అంతయు కూడా క్రీస్తును పోలి నడిచే రీతిగా నువ్వు మార్చబడిన వ్యక్తిగా ఉంటే నీవు భూమి మీద దీవించబడతావు, పరమందు గొప్ప స్థానాన్ని సంపాదించుకుంటావు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. భూమి మీద మన ప్రయాస ఎంత ఉన్నప్పటికీ కూడా అది పరమందు దేవుని రాజ్యంలో స్థానాన్ని సంపాదించుకోవడానికి ఈ భూమి మీద నువ్వు ప్రయాసపడాలి. ధనాన్ని దేవుడు ఇస్తాడు, ఐశ్వర్యాన్ని దేవుడు ఇస్తాడు, నువ్వు అడిగిన ప్రతి దాన్ని కూడా దేవుని చిత్త ప్రకారంగా ఆయన ఇచ్చే దేవుడే. కానీ వాటన్నిటికంటే ముఖ్యంగా నీ మనస్సు, నీ హృదయము క్రీస్తుకు మాత్రమే అంకితం చేయాలి, క్రీస్తుకు మాత్రమే అంకితం చేయాలి. కానీ లోకంలో మానవులు అంటారు, పూర్తిగా నా హృదయాన్ని నేను యేసయ్యకి ఇవ్వలేనండి, పూర్తిగా నా హృదయాన్ని యేసయ్యకి ఇచ్చేస్తే కొంచెం నేను ఇబ్బంది పడతాను. ఏమవుతుందండి? కొంచెం ఇబ్బంది పడతాను. అందుకని సగం సగం ఇస్తాను దేవునికి, కొంచెం దేవునికి ఇస్తాను, కొంచెం లోకానికి ఇస్తాను, కొంచెం యేసయ్యలో ఉంటాను, కొంచెము లోక కార్యాల్లో ఉంటాను, కొంచెం యేసు ప్రభుతో నడుస్తాను, కొంచెం సాతానుతో పెనవేయబడి జీవిస్తాను అనే రీతిగా మానవులు ఉంటారు. కానీ ఉదయకాల సమయంలో దేవుడు మాట్లాడుతున్నాడు, అట్టి వైఖరిని విడిచిపెట్టాలి, అటు తలంపులను విడిచిపెట్టాలి. గడిచిన సంవత్సరం ఒకవేళ నువ్వు అలా జీవించుండొచ్చు, గడిచిన సంవత్సరము అట్టి రీతిగా దేవుడిని అన్ని విషయాలను వెనక పెట్టి ఉండొచ్చు. కానీ దేవుడు అంటున్నాడు, ఈ దినం నుండి అట్టి జీవితం నువ్వు కలిగి ఉండకూడదు. హల్లెలూయా, హల్లెలూయా. అట్టి వైఖరి మనం కలిగి ఉన్నప్పుడు ఏమవుతుందనంటే మనము దేవునిలో స్థిరపరచబడలేము, దేవునిలో ఎంత మాత్రమో స్థిరపరచబడలేము. చూద్దాం, గలతీయులకు రాసిన పత్రికలో దేవుని వాక్యం ఏం సెలవిస్తుందో. గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము, గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 16వ వచనము. గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 16వ వచనం. నేను చెప్పినది ఏమనగా 171 పేజ్ నంబర్, గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం. నేను చెప్పినది ఏమనగా ఆత్మానుసారంగా నడుచుకుని అప్పుడు మీరు శరీరేచ్ఛను నెరవేర్చరు. చాలని దేవుని వాక్యంలో మనం చదువుతున్నాం. నేను చెప్పున్నది ఏమనగా ఆత్మానుసారంగా నడుచుకోండి. పరిశుద్ధాత్ముడు దేవుడు అంటున్నాడు, ఆత్మానుసారంగా నడుచుకోండి, అప్పుడు మీరు శరీరేచ్ఛను నెరవేర్చరు. ఎప్పుడైతే మనము పరిశుద్ధాత్మ చేత నీ హృదయం నింపబడుతుందో, నీ తలంపులు నింపబడతాయో, నీవు ఎన్నడూ కూడా దేవునికి ఇష్టము లేనిది చేయడానికి నువ్వు ఎంత మాత్రము కూడా ఇష్టపడవు. దేవుని వాక్యము తేటగా మాట్లాడుతుంది, మీరు శరీరేచ్ఛలను నెరవేర్చరు. ఈ శరీరము, లోకము పెట్టి ఆశలకు నీవు లోను కావంటుంది దేవుని వాక్యం.
ఎప్పుడైతే ఆత్మానుసారంగా నువ్వు జీవిస్తావు, పరిశుద్ధాత్మ దేవుని హృదయంలోనికి ఆహ్వానించి క్రీస్తు మాటను, క్రీస్తు ఆజ్ఞను నీవు పాటిస్తూ నడుస్తూ ఉన్నప్పుడు శరీరేచ్ఛలను ఎన్నడూ కూడా నీవు పాటించలేవు, నెరవేర్చలేవు. ఒక యవనస్తుడు ఇలా అంటున్నాడు ప్రార్థనలో, యేసయ్యా, మరి గడిచిన సంవత్సరం అంతా కూడా నేను భక్తిగా జీవించాను. దయచేసి అందరూ ఇలా చూడాలి. గడిచిన సంవత్సరం అంతా కూడా నేను భక్తిగా జీవించాను. ప్రతి ఆదివారం ఆరాధనలో పాలు పంచుకున్నాను, ప్రతి ఒక్క సంఘ కార్యక్రమాల్లో పాలు పంచుకున్నాను, మరి ఉపవాసం ఉన్నాను, నువ్వు చెప్పిన మాట ప్రకారంగా జీవించాను. కాబట్టి ఈ ఒక్కరోజు ఏంటండి, ఈ ఒక్కరోజు నేను అక్కడికి వెళ్తాను ప్రభు అంటున్నాను. ఎక్కడికి? సాతాను పిలిచే చోటుకి. దయచేసి వాక్యం పైన మనసు నుంచి ఆ యవనస్తుడు ఏమంటున్నాడంటే, గడిచిన దినాల్లో భక్తిగా జీవించాను ప్రభు, ఏ రోజు తొలగిపోలేదు నీ సన్నిధిలో నుండి, ఏ రోజు నీ మాట నేను వెనక పెట్టలేదు. ప్రతి విషయంలో కూడా ప్రార్థనతోనూ విజ్ఞాపనతోనూ భయభక్తులు కలిగి నిన్ను అనుసరించాను. కాబట్టి ఈ ఒక్కరోజు నేను రిలాక్స్ అవుతాను. ఏమవుతానండి? రిలాక్స్ అవుతాను. ఈ ఒక్కరోజు రిలాక్స్ అవుతాను. ఈ ఒక్కరోజు నేను ఒక్కసారి ఎంజాయ్ చేస్తాను అంటున్నాను. దేవుని బిడ్డలారా, అప్పుడు యేసుక్రీస్తు ప్రభు వారు అంటున్నాడు ఆ యవనస్తుడితో, నా కుమారుడా, ఎంతకాలం నువ్వు చేసిన భక్తి ఏదైతే ఉన్నదో నువ్వు నన్ను అడుగుతున్నావే, ఒక్కసారి ఒక్క అవకాశాన్ని ఇస్తే మళ్ళీ నేను నీ దగ్గరికి వస్తాను ప్రభువా, కానీ రిలాక్స్ అవుతాను అంటున్నాడు. లోకంలో ఉన్న రిలాక్సేషన్ కోసం నువ్వు చూస్తే దేవునిలో ఉన్న శాశ్వత కాల ఆశీర్వాదాన్ని కోల్పోతావు. అంటే యేసుక్రీస్తు ప్రభు వారు అంటున్నారు, నా కుమారుడా, నువ్వు వెళ్తానంటున్నావు కదా, నువ్వు అక్కడికి వెళ్ళడం కాదు, కానీ నీ బ్రతుకంటే నన్ను వెంబడించాలంటున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఆ యవనస్తుడు ఏమడుగుతున్నాడంటే, నా స్నేహితులు నన్ను రమ్మంటున్నారు ప్రభువా. ఎక్కడికి? ఐమాక్స్ థియేటర్కి. ఎక్కడికి రమ్మంటున్నారండి? థియేటర్కి రమ్మంటున్నారు. నేను చక్కగా ఒకసారి వెళ్ళి చూసి ఎంజాయ్ చేసి వస్తాను. ఎవరిని అడుగుతున్నాడు పర్మిషన్? దేవుడిని అడుగుతున్నాడు. మళ్ళీ ఏమంటున్నాడు? నేను గడిచిన దినాల్లో భక్తిగా జీవించాను, ఉపవాసం ఉన్నాను, కన్నీరు కార్చి ప్రార్థన చేశాను, ప్రతిరోజు బైబిల్ చదివాను, ఈ సహవాసంలోనే ఎదిగాను. ఈ ఒక్కసారి ఒక్క అవకాశాన్ని ఇచ్చి నన్ను క్షమించు, ఒకసారి నేను వెళ్ళి వస్తాను అని అంటున్నాడు. కానీ యేసుక్రీస్తు అంటున్నాడు కదా, నీ జీవితాంతకాలం నాతో బ్రతకాలి, నాలో నేను ఎదగాలి అని దేవుడు అంటున్నాడు. అయితే పక్కన సాతాను నిలబడి అంటున్నాడు కదా, ఏంటి నువ్వు పర్మిషన్ అడుగుతావు? వెళ్ళాలనుకున్నప్పుడు నాతో వచ్చి, నీకోసం నేను సిద్ధంగా ఉన్నాను బయట. ఏమంటున్నాడు సాతానుడు? సిద్ధంగా ఉన్నాను బయట, నేను నీ కొరకు వెయిట్ చేస్తున్నాను. మరి మందిరంలోకి రాలేను, నువ్వు దేవుని ఆరాధనలో ఉన్నావు కాబట్టి రా, త్వరగా బయటికి రా, మన ఇద్దరం కలిసి ఇంకా లోకంలో పడి ఎలా పడితే అలా మనము జీవిద్దాము అని సాతాను పిలుస్తూ ఉన్నాడు ఆ యవనస్తుడిని. అయితే ఈ యవనస్తుడు అడుగుతున్నాడు పర్మిషన్, దేవుని ఒక అవకాశం ఇవ్వు ప్రభు, మరి ఇంతకాలం నేను భక్తిగా జీవించాను కదా, ఒక్క అవకాశం ఇస్తే కొద్దిపాటి సమయము నా స్నేహితులతో కలిసి నేను ఎంజాయ్ చేసి వస్తాను. అని యేసుక్రీస్తు అంటున్నాడు కదా, నీ జీవితం అంతయు గుర్తుంచుకోండి, నీ జీవిత కాలం అంతయు నువ్వు బ్రతుకు దినములంతయు కూడా నా కొరకు నువ్వు బ్రతకాలి, నాకు మాత్రమే మహిమ తెచ్చే బిడ్డగా ఉండాలంటున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. అయ్యో, మనం కూడా అనుకోవచ్చు, ప్రతిరోజు ప్రార్థించడం ఎందుకు, ప్రతిరోజు దీన్ని వాక్యం చదవడం ఎందుకు, అయ్యో క్రమం తప్పకుండా మందిరానికి వెళ్ళడం ఎందుకు, ఇంతకాలమో వెళ్ళాము కదా, ఈ ఒక్కరోజు ఏమవుతుంది, ఈ ఒక్కరోజు ఏమవుతుంది, ఈ ఒక్క గడి ఏమవుతుంది అని మానవులు అనుకుంటారు. కానీ సాతానుడు అయితే ఎన్నో ఆటంకాలు కలిగించడానికి, భక్తిలో నుండి వెనక్కు లాగడానికి, బలహీనలను చేయడానికి సాతాను ఎప్పుడు కూడా పోల్చుంటాడు. కానీ యేసుక్రీస్తు అంటాడు కదా, నా కుమారుడా, నా కుమార్తె, నీవు నాకు కావాలంటున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. సాతాను మానవులను నరకానికి నడిపిస్తాడు, కానీ యేసుక్రీస్తు ప్రభు స్త్రీ పురుషులను, ఈ మానవాళ్ళందరినీ కూడా నిత్య జీవానికి నడిపిస్తాడు. ఆ యవనస్తుడు నశించిపోకుండా యేసు ప్రభు ఆ యవనస్తుడిని హెచ్చరిక చేశాడు. అయ్యో నా కుమారుడా, ఇంతకాలం భక్తి చేశానంటున్నావు, ఆ భక్తి అంతయు కూడా నువ్వు చేసే ఒక్క పాపపు క్రియతో వ్యర్థమైపోతుంది. నువ్వు చేసిన ప్రార్థన కావచ్చు, నువ్వు చేసిన ఉపవాసం కావచ్చు, నువ్వు నా యందు చూపిన ప్రతి భయభక్తులతో కూడిన ప్రవర్తన అంతయు కూడా ఆ ఒక్క పాపపు క్రియతో వ్యర్థమైపోతుంది.
నిన్ను నీవు మలినపరచుకోకు, నిన్ను నువ్వు అపవిత్రపరచుకోకు, నా కొరకు నేను జీవించు. ఆ జీవితం ఎలా ఉండాలి అంటే నీ బ్రతుకు అంతయు కూడా నా కొరకే జీవించాలి. జీవించినంత కాలం కూడా యేసుక్రీస్తు ప్రభు వారి కొరకు జీవించాలి. దేవుని ప్రసన్న దేవుని వాక్యం అంటుంది, ఆత్మానుసారంగా నువ్వు నడుచుకుంటే శరీరానుసారంగా నువ్వు ఎంత మాత్రం కూడా జీవించలేవు. శరీరం చూపించే ఆశలకు నువ్వు లోను కాలేవు. క్రీస్తును మాత్రమే చూడగలుగుతావు. ప్రతి విషయంలోనూ కూడా క్రీస్తును మాత్రమే సంతోషపెడతావు. హల్లెలూయా, హల్లెలూయా. ఎవరు అనుకున్నాడు లోకంలో ఉన్న సంతోషము కొద్దిపాటి సమయంలో నేను అనుభవించాను, కానీ దేవుడు హెచ్చరిక చేశాడు, అది పాపం. నువ్వు చేసిన భక్తి అంతా వ్యర్థమైపోతుంది. నువ్వు చేసిన చిన్నపాటి పాప క్రియతో అది నువ్వు తేలికగానే తీసుకుంటున్నావు, కానీ ఇది వరకు నువ్వు చేసిన భక్తి అంతా కూడా వృధా అయిపోతుంది, శూన్యమైపోతుంది. ఒక పాపపు క్రియ నీ జీవితాన్ని మలినంగా మార్చేస్తుంది. కాబట్టి నీ హృదయం అంతా కూడా ఆత్మ పరిశుద్ధాత్మతో నింపబడి ఆత్మ ప్రేరేపణ కలిగే వారమై దేవుని మనం ఎదగాలి, దేవుని కొరకు బ్రతకాలి. అలా బ్రతికినప్పుడు శరీరేచ్ఛలను మనము పాటించలేము. దానికి ఏమాత్రము కూడా తావు ఇవ్వని వారిగా ఉంటాము. కింద వర్షంలో చూద్దాము. శరీరము 17వ వచనం, శరీరం ఆత్మకును ఆత్మ శరీరముకును విరోధముగా అపేక్షించును, ఒకదానికొకటి వ్యతిరేకముగా ఉన్నవి కనుక మీరేమి చేయని చేతులో వాటిని చేయకుందరు. చాలని దేవుని వాక్యంలో మనం చదువుతున్నాం. శరీరముకును ఆత్మకును, ఆత్మ శరీరానికి, శరీరం ఆత్మకు ఎప్పుడు విరోధముగా పనిచేస్తుంది. పరిశుద్ధాత్ముడు అంటాడు, నా కుమార్తె, నా కుమారుడ, నువ్వు నడుస్తున్న మార్గం సరైనది కాదు అని పరిశుద్ధాత్మ నిన్ను గద్దిస్తుంది. అని సాతానుడు అంటాడు, ఇంకా అలా ఇలా చూస్తానంటే త్వరగా మనము లోకంలో వాటిని కూడా అనుభవించాలి. దేవునికి దూరస్తులుగా జీవించాలని సాతాను మానవుని పూనుకుంటున్నాడు. కానీ పరిశుద్ధాత్ముడు అంటాడు కదా, నువ్వు నడుస్తున్న మార్గం తప్పు, నువ్వు చేస్తున్న క్రియలు తప్పు, నీ నోటి మాటలు జాగ్రత్తగా పలుకు అని ప్రతి విషయంలోనూ కూడా నిన్ను హెచ్చరిక చేస్తాడు. ప్రతి విషయంలోనూ కూడా నిన్ను సరి చేస్తాడు. అందుకే దేవుని వాక్యం అంటుంది, ఆత్మ శరీరానికి, శరీరం ఆత్మకు ఎప్పుడు కూడా వ్యతిరేకంగా ఉంటుంది. మానవుని యొక్క తలంపులను బట్టి మానవుడు బలహీనపరచబడడానికి సాతాను ద్వారా ప్రేరేపింపబడతాడు. కానీ పరిశుద్ధాత్ముడు ప్రతి వారిని హెచ్చరిక చేస్తాడు. ప్రతి వారిని పరిశుద్ధాత్ముడు హెచ్చరిక చేస్తాడు. ఏం చేస్తున్నావు నువ్వు? అది ఎంత మాత్రము కూడా తగనిది దేవుడు నిన్ను హెచ్చరిస్తాడు, నిన్ను సరి చేస్తాడు. అది దేవుని వాక్యం మనం చదువుతున్నాము. మనము దేవునితో ఉన్నట్లయితే, దేవునిలో మనం బ్రతకడానికి ఇష్టపడి ఉన్న వారమైతే, దేవుని వాక్యం అంటుంది కదా, దేవుని ఆత్మ నీలో పనిచేస్తుంది, పరిశుద్ధాత్మ నీలో పనిచేస్తాడు. పరిశుద్ధాత్ముడు ప్రతి విషయంలోనూ కూడా నిన్ను బలపరుస్తాడు. ప్రతి విషయంలోనూ కూడా నిన్ను సరి చేస్తుంది పరిశుద్ధాత్మ. సరిచేసి ఒక స్వరం నువ్వు ఎప్పుడు వింటూ ఉంటావు. ఒక స్వరం నీకు ఎప్పుడు వినబడుతూ ఉంటుంది, అయ్యో నీ అడుగులు తడబడుతున్నాయి, అయ్యో నీ ప్రవర్తన తొట్టిల్లిపోతుంది, అయ్యో నీవు నాలో నుండి తొలగిపోతున్నావని పరిశుద్ధాత్మ దేవుని యొక్క స్వరాన్ని ప్రజలు వింటూ ఉంటారు. అది ఇప్పుడు వినబడుతూ ఉంటుంది. ఎందుకంటే శరీరము బలహీనపరచడానికి చూస్తుంది, కానీ పరిశుద్ధాత్ముడు ఆయన ప్రజలను బలపరిచేవాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. పరిశుద్ధాత్ముడు ఆయన ప్రజలను బలపరిచి పాపం నుంచి విడిపించడానికి ఉదయకాల సమయంలో మాట్లాడుతున్నాడు. పాతవి గతించిపోయాయి, ఇక మరి ఎన్నడూ కూడా వాటిని అనుసరించకూడదు, వాటిని మనము కలిగి జీవించకూడదు. నూతన సృష్టి అయి నవీన స్వభావం ధరించిన వారమై క్రీస్తు పోలికలో నడవాలి. ఒకవేళ ఏ ఒక్కరైనా వాక్యాన్ని వింటున్న వారిలో ఆ యవ్వనస్తులు అని మీరు కూడా ఒక్క అవకాశం ఇవ్వు ప్రభువా అని దేవుణ్ణి అడుగుతున్నారేమో, దయచేసి ఆ తీరు మనం విడిచిపెడతాం. ఒకసారి నేను లోకాన్ని చూస్తాను అని చెప్పి మనము వెనకడుగేస్తే సాతానుడు నిన్ను ఆ స్థితిలో నుండి నేలమట్టానికి నిన్ను దించేస్తాడు. దేవుళ్ళు ఎదుగుతున్నా నీవు ఒక్కసారి వెనకడు వేసావు అంటే మరి ఎన్నడూ కూడా తిరిగి చూడకుండా సాతాను నిన్ను బలంగా వెనక్కు లాగేస్తాడు. అందుకే దేవుని వాక్యం అంటుంది, పరిశుద్ధాత్మ నిన్ను హెచ్చరిక చేస్తూ ఉన్నాడు. దేవుని ఆత్మ కలిగిన వారమై దేవుని ఆజ్ఞ ప్రకారంగా నడుస్తూ శరీరేచ్ఛను విడిచిపెట్టి ఈ నూతన
సంవత్సరంలో నూతన స్వభావం ధరించుకోవాలి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నూతన స్వభావం ధరించినప్పుడు శరీరేచ్ఛలకు తాగుతుంది, ప్రతిదీ కూడా నూతనంగా మార్చబడుతుంది. చూద్దాం దేవుని వాక్యము ఇలా నూతనంగా మార్చబడినప్పుడు ఏం జరుగుతుందో. యెషయా గ్రంథము 40వ అధ్యాయం. యెషయా గ్రంథము 40వ అధ్యాయం 31వ వచనం. యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలము పొందుదురు, వారు పక్షి రాజులమని రెక్కలు చాపి పైకి ఎగురుదురు. చాలండి, దేవుని వాక్యం మనం చదువుతున్నాము. మరి యెహోవా కొరకు ఎవరైతే ఎదురు చూస్తారో వారు నూతన బలం పొందుకుంటారు. నువ్వు దేవుని కొరకు ఎదురు చూసే కుమార్తెగా ఉండాలి. నువ్వు దేవుని కొరకు ఎదురు చూసే కుమారుడుగా ఉండాలి. అయ్యో నేను దేవుని కొరకు చూడలేను కానండి, లోకంలో ఉన్న వ్యర్థమైన వాటిని నేను చూస్తాను అని నువ్వు అటు తలంపు కలిగి ఉంటే దేవుడు అంటున్నాడు, నువ్వు ఇంకా శరీరేచ్ఛలను పాటిస్తున్నావు, ఇంకా నువ్వు ఆత్మానుసారమైన జీవితాన్ని కలిగి లేవు. పరిశుద్ధాత్మ దేవునికి సమస్తము తెలుసు. తెలిసిన దేవుడే మాట్లాడుతున్నాడు కదా, నీవు దేవుని కొరకు ఎదురు చూడాలి. కలిసి ఈ సంవత్సరంలో ఒకవేళ పరిపూర్ణంగా దేవుని మీద ఆధారపడలేక నీవు ఇటు అటు తొలగిపోయేమో దేవుళ్ళ నుండి, కానీ ఉదయకాల సమయంలో దేవుడు అంటున్నాడు కదా, పూర్తిగా దేవుని కొరకు ఎదురు చూసే కన్నులు నీవు కలిగి ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. నీ కన్నులు దేవుని చూడాలి. దేవుని కొరకు వెతుకులాడాలి. దేవుని కొరకు వెతుకులాడినప్పుడు నూతన బలాన్ని దేవుని ద్వారా పొందుకుంటాం. సాతాను నిన్ను బలహీనపరుస్తాడు, సాతాను నిన్ను కృంగదీస్తాడు, అనేకమైన శోధనలు నీ కలిగించి నిన్ను బహు బలహీనురాలుగా మార్చడానికి సాతాను ఎప్పుడు ప్రయత్నం చేస్తాడు. కానీ పరిశుద్ధాత్మ దేవుడు అంటున్నాడు కదా, నేను నిన్ను బలపరుస్తాను, నా వైపు చూడు, నీ కన్నులను నా వైపుకు త్రిప్పు, నీ మనస్సును నా వైపుకు త్రిప్పు, నీ హృదయంలో నన్ను పూర్తిగా నువ్వు కలిగి ఉండి నన్ను వెంబడించినట్లయితే నూతన బలాన్ని నేను ఇవ్వబోతున్నాను అంటున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఒకవేళ బలహీన స్థితిలో ఉదయకాల సమయంలో దేవుని మందిరానికి వచ్చినట్లయితే పరిశుద్ధాత్ముడు అంటున్నాడు, ఒకవేళ బలహీనులుగా మీరు వస్తే ఈ స్థలం నుండి దేవుని శక్తిని పొందుకుని మీరు వెళ్తారు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఈ స్థలంలో ఉన్న దేవుడు ప్రతి వారిని కూడా ఆయన హస్తముతో ప్రతి వారిని ఆయన దర్శిస్తున్నాడు. ఆయన బలమైన హస్తము ఇక్కడ ఉన్న ప్రతి వారి తలల మీద దేవుడు ఉంచి మిమ్మల్ని బలపరుస్తున్నాడు. దేవుని బలాన్ని దేవుని సంతానంలో మీరు పొందుకుని సంతోషంతో మీ గృహాలకు వెళ్ళబోతున్నారు. దేవుని వాక్యానికి చోటులో మీ హృదయంలో శరీరేచ్ఛలో ఏ ఒక్కరైనా కలిగి ఉంటే దాన్ని పక్కకు నెట్టివేయండి. దేవుని పరిపూర్ణంగా మీ హృదయంలో స్థాపించి స్థిరపరిచి దేవునిలో ఎదగడానికి ఇష్టపడినట్లయితే నూతన బలాన్ని పొందుకుంటాం. పక్షి ఎలాగైతే ఎగురుతుందో ఆకాశంలో సుదూర ప్రాంతాలకు ప్రయాణం చేస్తుంది, ఎత్తైన స్థలాలకు అది ఎగురుతూ ఉంటుంది. అదే రీతిగా దీన స్థితిలో ఉన్న నిన్ను, కడు పేదరికంలో ఉన్న నిన్ను దేవుడు ఒక పక్షి ఏ విధంగా అయితే ఉన్నత స్థానానికి ఎగురుతుందో అతి రీతిగా దేవుడిని స్థాయిని పెంచబోతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఇబ్బందులతో, ఆర్థిక సమస్యలతో, వేదనతో, పరిస్థితులను బట్టి దుఃఖపడుతున్న నీతో పరిశుద్ధాత్ముడు మాట్లాడుతున్నాడు. పక్షి ఏ విధంగా అయితే ఆకాశంలో ఉన్నతమైన స్థానంలో ఎగురుతుందో అతి రీతిగా నేను నీ స్థితిని మార్చబోతున్నాను. ప్రతి పరిస్థితిని నేను సరి చేయబోతున్నాను. బాధపడుతూ నా సన్నిధిలో ఉన్న బలాన్ని నువ్వు పొందుకోబోతున్నాను. ప్రియకుమార్తె, ప్రియకుమారుడా, నీ హృదయము నా మాటతో నింపుకో, నీ మనస్సు నా వాక్యంపై ఉంచు, నా మీద ఆధారపడి జీవించి ఈ నూతన సంవత్సరంలో నూతన వ్యక్తిగా దేవుని ఆరాధన చేయి. గడిచిన సంవత్సరంలో ఉన్న పద్ధతులు నువ్వు ఇక మీదటి ఎన్నడూ కూడా పాటించుకో, అనుసరించుకో. నూతన స్వభావాన్ని ధరించి నువ్వు దేవుని ఆరాధన చేస్తే దేవుడు అంటున్నాడు కదా, పక్షి రాజు వలె ఉన్నతమైన స్థానానికి దేవుడిని హెచ్చించబోతున్నాడు. ప్రతి వారు కూడా అటు రీతిగా ఆశీర్వదింపబడాలి. ప్రతి వారు కూడా అటు రీతిగా దేవునిలో బలపడాలి. యెషయా భక్తుడు అంటున్నాడు కదా, ఎవరైతే దేవుని కొరకు ఎదురు చూస్తారో నూతన బలము వారు పొందుకుంటారు, నూతన శక్తిని వారు పొందుకుంటారు. ఈ నూతన సంవత్సరంలో బలమైన దేవుడు సంఘములో బలమైన కార్యాలు చేయబోతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా.
చూడబోతున్నారు. విశ్వాసంతో ప్రార్థించండి. అల్ప విశ్వాసముతో నువ్వు దేవుని దగ్గర కనిపెడుతున్నాను అని నీవు అనుకుంటే దేవుని కార్యాలను పరిపూర్ణంగా చూడలేదు. పూర్తిగా దేవుని మీద ఆధారపడి అంతంత మాత్రం భక్తిని విడిచిపెట్టండి. సంపూర్ణంగా దేవునికి నీ హృదయాన్ని ఇచ్చి కన్నీటితో నీలో ఉన్న ప్రతి దాన్ని సరి చేసుకుని ప్రార్థన చేయ దేవుని దగ్గర. ఈ నూతన సంవత్సరంలో నూతన పరచబడిన వ్యక్తిగా దేవుని సన్నిధానంలో నీ హృదయాన్ని కుమ్మరించు. దేవుని ప్రార్థనకు సమాధానం ఇవ్వబోతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని దగ్గర సమాధానం ఖచ్చితంగా పొందుకుంటాం. సమాధానం ఇచ్చే దేవుడు అంటున్నాడు, భయపడకు, బాధపడకు, నేను నిన్ను పక్షి ఎలాగైతే ఉన్నతమైన ఎత్తైన స్థలానికి ఎగురుతుందో అదే రీతిగా నేను నీ స్థితిని మార్చబోతున్నాను అంటున్నాడు. దేవుడు మార్చలేదు. సంఘంలో ప్రతి వారిని దేవుడు అట్టి రీతిగా దీవించాడు. ఇక ముందు ఇంకా దీవించబోతున్నాడు. విశ్వాసం ఉంచిన దేవుని వాక్యం పైన, దేవుని వాక్యానుసారంగా బలం పొంది ముందుకు నడవడానికి నువ్వు ఎప్పుడైతే ఆసక్తి చూపుతావో దేవుని లేఖనము నీ కుటుంబంలో జరుగుతుంది. దేవుని మాట ఖచ్చితంగా నువ్వు స్వతంత్రించుకోగలుగుతావు. చూద్దాం మత్తయి సువార్త 11వ అధ్యాయం 28వ వచనం. ప్రయాసపడి భారము మోస్తున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగు చేతును. నేను సాత్వికులను, దీన మనస్సు గలవాడను. మీ మీద నా కాడి ఎత్తుకొని నా యొద్ద నేర్చుకొనుడి. చాలని దేవుని వాక్యంలో మనం చదువుతున్నాము. ఈ నూతన సంవత్సరంలో దేవుడు అంటున్నాడు, ప్రయాసపడి గడిచిన సంవత్సరం అంతా కూడా నీ బాధను నీ హృదయంలో మోసమేమో, నీ కుటుంబ పరిస్థితులను బట్టి ఆ భారాన్ని నీ మీద వేసుకుని చాలా కృంగిపోయావేమో. దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ప్రయాసపడి భారాన్ని మోస్తున్న నీకు దేవుడు శాంతిని, విశ్రాంతిని ఇస్తానంటున్నాడు. నీ భారం దేవునికి అప్పగించు. నీ భారం దేవుని పాదాల దగ్గర పెట్టు. ఈ నూతన సంవత్సరంలో గడిచిన సంవత్సరంలో చేసిన ప్రార్థన కంటే అధికమైన ప్రార్థన చేయి. గడిచిన సంవత్సరంలో నువ్వు దేవుని మీద చూపించిన విధేయత కంటే, భక్తి కంటే, విశ్వాసం కంటే, నిరీక్షణ కంటే బలంగా, రెట్టింపుగా దేవునిలో నువ్వు ఎదగడానికి ఇష్టపడితే దేవుడు అంటున్నాడు, నీ భారాన్ని నేను మోస్తానంటున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు నీ భారాన్ని మోసి నిన్ను నెమ్మదితో నింపుతాను. ఎందుకంటే ఆయన ప్రజల పట్ల దీన మనస్సు కలిగిన వాడు. ఆయన ప్రజలను ఆయన ప్రేమిస్తున్నాడు. దీన మనస్సు కలిగిన దేవుడే. గడిచిన సంవత్సరంలో నీవు దేవునికి ఎంత వ్యతిరేకంగా జీవించిన, గడిచిన సంవత్సరంలో దేవుని ఎంత గాయపరిచిన, గడిచిన సంవత్సరంలో దేవునికి నీవు ఎంత అవిధేయతగా జీవించినా ప్రేమ కలిగిన దేవుడు నీతో మాట్లాడుతూ అంటున్నాడు, నా ప్రియ బిడ్డ, నేను నిన్ను ఆదరిస్తాను. నీ భారాన్ని నా మీద వేయి. నువ్వు మోయలేవు ఆ భారాన్ని. ఆ హృదయాన్ని, ఆ కలతతో నిండిపోయిన ఆ మనస్సును నేను చూస్తున్నాను కనుక నీ భారాన్ని నేను తీసుకుంటాను, నీకు నెమ్మదినిస్తానంటున్నాను. నెమ్మదినిచ్చే దేవునికి నీ భారాన్ని అప్పగించి ఈ నూతన సంవత్సరంలో దేని కొరకైతే నువ్వు కనిపెడుతున్నావు, ఏ విషయం అయితే ప్రార్థన చేస్తున్నావు, దాన్ని దేవుని సన్నిధానంలో దేవునికి అప్పగించు. ప్రభువా, నీవే నా పట్ల, నా కుటుంబం పట్ల, నా బిడ్డల పట్ల మేలు జరిగించమని నీ భారం అంతా కూడా దేవుని మీద వేసి ప్రార్థన చేయి. ఖచ్చితంగా ఆయన నీకు విశ్రాంతిని ఇవ్వబోతున్నాడు. ఎందుకనంటే ఆయన నిన్ను ప్రేమిస్తున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఈయన మనసు కలిగిన దేవుడు, ప్రేమ కలిగిన దేవుడు నీ కుటుంబాన్ని ప్రేమిస్తున్నాడు. నువ్వు దేవుని మరచు, నువ్వు దేవుని విడిచి ఆయన సమయాలలో దేవునికి దూరంగా జీవించు. దేవుడు నిన్నెన్నడూ విడిచిపెట్టలేదు, దేవుడు నిన్నెన్నడూ మర్చిపోలేదు. ఒకవేళ గడిచిన సంవత్సరంలో నీ హృదయానికి బహుబాధ కలిగించే సంభవాలు జరిగినప్పటికీ కూడా దేవుడు నిన్ను ఆదరించి, నిన్ను ఓదార్చి ముందుకు నడిపిస్తానంటున్నాడు. దానికి ఉదాహరణ నేను, మా కుటుంబం, మా జీవితాలే ఉదాహరణ. గడిచిన సంవత్సరంలో 2024 అలాగే 2023 మా జీవితంలో ఎన్నటికీ మర్చిపోలేని దినాలను గడిపినాం. ఎన్నటికీ మర్చిపోలేదు. మా తల్లిదండ్రుల విషయంలో నేను జ్ఞాపకం చేసుకోలేని రోజు లేదు. మమ్మీ డాడీ గురించి నేను సంభాషించిన నిమిషం లేదు మా జీవితంలో. నిజానికి ఆ 2 సంవత్సరాలు కూడా అలా గుర్తుండిపోతాయి. నేను బ్రతుకున్నంత కాలం ప్రభుత్వమైతే మా ప్రాణం దేవుని దగ్గరికి వెళ్ళేంత వరకు కూడా తల్లిదండ్రులు
ఏదైతే మమ్మల్ని పెంచారో మా పైన ప్రేమ ఆదరణ అది ఎన్నటికీ కూడా మేము మర్చిపోలేదు. దేవుని వల్ల బహు భారంతో మా హృదయం నిండిపోయి విరిగిన పరిస్థితికి మేము చేయాలి. అన్ని విధాలుగా కూడా నలిగిన పరిస్థితి మేము అనుభవించాం గడిచిన 2 సంవత్సరాలు. అయినప్పటికీ కూడా మేమే ఉదాహరణ, మేమే సాక్ష్యమై ఉన్నాము. దేవుడు మమ్మల్ని నిలబెట్టి ఆయన పరిచర్యలో ప్రతి వారిని కూడా బలపరచడానికి, ప్రతి కుటుంబం కొరకు ప్రార్థించడానికి, ప్రతి వారిని కూడా దేవుని చెంతకు నడిపించడానికి విరిగిపోయిన మమ్మల్ని దేవుడు వాడుకుంటున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. మా జీవితం కన్నీటిమయమైపోయింది, మా జీవితం అంధకారమైపోయింది. ఇక మాకు ఆశే లేదు, సమస్తాన్ని కోల్పోయాము. మా తల్లిదండ్రులు దేవుని రాజ్యానికి చేర్చబడిన తర్వాత ఇక మా జీవితం అంధకారమైపోయింది. కానీ వెలుగు మహిమ చేశాడు యేసుక్రీస్తు ప్రభు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అంతరముగా ఉన్న మాతో పరిశుద్ధాత్మ దేవుడు నిత్యము ప్రయాణం చేస్తున్నాడు. మా గృహంలో మాతో ఉంటున్నాడు, సేవ పరిచర్యలో మాతో ఉంటున్నాడు. ఒక తల్లిగా, ఒక తండ్రిగా మమ్మల్ని ఆదరిస్తున్నాడు, మమ్మల్ని ధైర్యపరుస్తున్నాడు. ఎందుకంటే ఆయన సేవలో ఇంకా మేము అనేకులు ధైర్యపరచాం, ఆయన సేవలో ఇంకా అనేకులు కొరకు ప్రార్థన చేయాలి, అనేక మంది బిడ్డలకు సువార్తను ప్రకటించి వారి దేవుని కొరకు సంపాదించాలి. కావున విరిగిపోయిన మమ్మల్ని, కన్నీటితో నింపబడిన మమ్మల్ని ధైర్యపరిచి మా భారానంతటినీ కూడా ప్రతిదినము దేవుడి పైన మేము వేస్తున్నాము. ప్రతిదినము, ప్రతిరోజు మా భారం అంతా కూడా దేవుని పైన పెడుతున్నాం. ప్రభువా, ఇదిగో మేము నీ ముందున్నామయ్యా, మమ్మల్ని నీ చేతిలోకి తీసుకొని నీ సాధనాలుగా వాడుకొని నీ సేవలో నీకు మాత్రమే మహిమకరంగా, అనేక మందికి ఆశీర్వాదకరంగా మమ్మల్ని వాడుకోమని దేవుని పాదాల దగ్గర ముడిపెడతాం. మా భారాన్ని క్రీస్తు మీద వేస్తున్నాం. కనుకని క్రీస్తు వారు మాకు విశ్రాంతినిచ్చారు, నెమ్మదినిచ్చారు. దేవుని సేవలో దేవుడు ఆశ్చర్యకరంగా నడిపిస్తున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. గొప్ప సాక్ష్యము మేమే, దానికి సాదృశ్యం మేమే. ప్రయాసపడి మీ భారాన్ని దేవుడు, ఆ భారం అంతా దేవుడి పాదాల దగ్గర పెట్టండి. దేవుడు దానికి సమాధానం ఇస్తాడు. దేవుడు మిమ్మల్ని ఆదరిస్తాడు. ఈ నూతన సంవత్సరంలో నీకు నెమ్మదిని ఇచ్చే దేవుడే మన మధ్యలో మనతో మాట్లాడుతుండగా ఈ మాటను బట్టి మీ హృదయాలు ధైర్యంతో నింపుకోండి. చూద్దాం చివరిగా కీర్తన గ్రంథము 23వ అధ్యాయం. కీర్తన గ్రంథము 23వ అధ్యాయం 6వ వచనం. నేను బ్రతుకు దినములన్నీ కృపాక్షేమములే నా వెంట వచ్చును, చిరకాలము యెహోవా మందిరంలో నీ నివాసము చేసేదను. చాలని దేవుని వాక్యంలో మనం చదువుతున్నాం. నేను బ్రతుకు దినములన్నీ కృపాక్షేమములే నా వెంట వచ్చును, చిరకాలము యెహోవా మందిరంలో నివాసము చేసేదను. భక్తుడైన దావీదు అంటున్నాడు, చిరకాలము యెహోవా మందిరంలో నేను నివాసం చేస్తానంటున్నాడు. నీవు కూడా అట్టి ఆశ కలిగి ప్రార్థించి, నీవు కూడా అట్టి హృదయము కలిగి దేవుని ఆరాధించి, ప్రభువా చిరకాలము నీ మందిరంలో నేను నా బిడ్డలతో కలిసి ఆరాధన చేస్తాను. ఈ సంవత్సరం అంతా కూడా నీ మందిరంలో ఉన్న సంతోషాన్ని నేను పొందుకుంటాను ప్రభువా అని ప్రార్థన చేయండి. అటు రీతిగా నువ్వు దేవుని దగ్గర అడిగే బిడ్డగా ఉంటే దేవుడు అంటున్నాడు కదా, నీ బ్రతుకు దినములన్నీ కృపాక్షేమము నిన్ను వెంబడిస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా. మన బ్రతుకున్నంత కాలము కూడా దేవుని కృప, దేవుని క్షేమం మనల్ని వెంబడిస్తుంది. దానికి బలమైన సాక్ష్యం నేనే, దానికి బలమైన సాక్ష్యం నేనేనండి. ఆ తల్లిదండ్రులు దేవుని దగ్గరికి చేర్చబడిన తర్వాత నిజానికి ఊహించని సంఘటన మా జీవితంలో జరిగింది. ఎన్నడూ అనుకోండి, ఇప్పుడు ఊహించలేదు. ఇలా తల్లిదండ్రి లేకుండా ఒంటరిగా మేము బ్రతకవలసిన రోజులు మా జీవితంలోకి వస్తాయని ఎన్నడూ ఊహించలేదు. తల్లిదండ్రి లేకుండా ఇంటి గడప దాటకుండా బ్రతికిన మేము ఒంటరిగా వారి ప్రేమ, వారి ఆదరణ, వారి మాట ఇంకెన్నడూ వినే పరిస్థితి, వినబడని పరిస్థితి మా జీవితంలో వస్తుందని మేము ఇప్పుడు ఊహించలేదు. దేవుని దగ్గర ఎంత కన్నీరు అంటే మా ప్రార్థన, మా వేదన, మా కన్నీరు ప్రతిరోజు దేవుడు చూస్తున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. కన్నీటి ప్రార్థన వింటున్న దేవుడే ప్రతి దినము మా భారాన్ని మోస్తూ ప్రతి దినము కూడా ఆయన కృపాక్షేమాన్ని మా వెంటే ఉంచుతున్నాడు, సంఘాన్ని నడిపిస్తున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. అది నిజంగా ప్రతి వారు కూడా నమ్మండి, విశ్వాసంతో ప్రార్థించండి. దైవజనులు దేవుని రాజ్యానికి చేర్చుకున్నారు, కానీ దేవుని కార్యాలు ఆపలేదు దేవుడు. దేవుని మందిరంలో దేవుని కార్యాలను
దేవుడు జరిగిస్తున్నాడు. ప్రజల జీవితాల్లో దేవుడు చేస్తున్నాడు. గడిచిన రాత్రి మనం విన్న వాక్యంలో మోషేకు తోడైనట్టుగా యెహోషువకు కూడా తోడైంది నడిపిస్తాను, దిగులు పడుకు, భయపడుకు అని ఏ దేవుడైతే ఆనాడు భక్తులను ధైర్యపరిచాడో అదే దేవుడు మమ్మల్ని కూడా ధైర్యపరిచాడు. తల్లిదండ్రులు ఏమో బాధపడకండి, నేను మీ వెంట మిమ్మల్ని నడిపిస్తాను, మిమ్మల్ని ఆదరిస్తాను, సేవను ఇంకా ఘనంగా నేను జరిగిస్తాను అని పరిశుద్ధాత్ముడు మమ్మల్ని ధైర్యపరచు, పరిశుద్ధాత్ముడు మమ్మల్ని ఓదార్చు. ప్రతి దినము ప్రతి క్షణము కూడా కేవలం దేవుని ధైర్యం చెప్పుని మేము బ్రతుకుతున్నాం. ఆ స్థానంలో ఎవరైనా ఉంటే ఈ కష్టాలు తప్పుకోండి, ఆ స్థానంలో ఎవరైనా ఉంటే బాధను భరించండి. కానీ కేవలం దేవుని ద్వారా మేము ధైర్యం పొందుకున్నాం, దేవుని ద్వారా మాత్రమే మేము బ్రతుకుతున్నాం, దేవుని కొరకు మాత్రమే బ్రతుకుతాం కడవరకు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. బిడ్డలారా, ఉదయకాల సమయంలో దేవుడు అంటున్నాడు సంఘానికి కూడా, నువ్వు బ్రతుకు కాలం అంతా ఈ కృపాక్షేమము నీ వంట వస్తుంది, వచ్చేట్టుగా నేను చేస్తాను. నా మందిరంలో నీవు నన్ను ఆధారం చేసుకుని నా కొరకు ఎదుర్చు, నూతన బలాన్ని పొందుకుంటావు, నూతన కార్యాలను చూస్తావు అని చెబుతున్న దేవునికి ఈ భారాన్ని అప్పగించండి. ఈ ప్రతి భారాన్ని ఈ నూతన సంవత్సరంలో దేవుడు తీసివేయబోతున్నాడు. మిమ్మల్ని విశ్రాంతితో, నెమ్మదితో, ఆశీర్వాదంతో, కృపాక్షేమములో ఈ కుటుంబంలో వెంబడించులాగా దేవుడి కార్యాలు జరిగించబోతున్నాడు. నమ్మకం విశ్వాసంతో ప్రార్థన చేయండి. దేవుడి మాటను దీవించును.